జరాసంధుడి మరణంతో మగధ రాజ్యం కూలిపోయింది. అతని భయంకరమైన ఆధిపత్యం నుండి వందల మంది రాజులు విముక్తులయ్యారు. వారంతా ధర్మరాజుని ధర్మచక్రవర్తిగా అంగీకరించారు. ఇక పశ్చిమ దక్షిణ దిక్కుకు వెళ్లిన నకులుడు మరియు సహదేవుడు అటువైపున్న రాజులను యుద్ధంతో కాకుండా ధర్మంతో జయించారు. వారంతా ధర్మరాజుని చక్రవర్తిగా అంగీకరించి కానుకలతో ఇంద్రప్రస్థానానికి వచ్చారు. దాంతో ఇంద్రప్రస్థానంలో మహాయజ్ఞ వేదిక నిర్మింపబడి అగ్నికుండం నుండి జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నట్లు మండుతున్నాయి. వేదమంత్రాల ధ్వనిలతో ఆ ప్రాంతమంతా కంపిస్తోంది. భూలోకంలోని రాజులంతా అక్కడే ఉన్నారు. ఇక ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు ఒక సాధారణ అతిథిలా వచ్చి ఆ యజ్ఞశాలలో కూర్చొని ఉన్నారు. ఈ రాజసూయ యాగంలో ప్రధానమైన ఘట్టం అగ్రపూజ. అప్పుడు భీష్ముడు లేచి, "ఈ లోకంలో ధర్మాన్ని నడిపించేవారు శ్రీకృష్ణుడే" అంటూ అగ్రపూజ ఆయనకే చెందాలి అని చెప్పగా, ధర్మరాజు వెంటనే శ్రీకృష్ణుడి పాదాలపై పుష్పాలు వేసి అగ్రపూజ చేశాడు. అయితే ఈ అగ్రపూజకు శ్రీకృష్ణుడు అర్హుడు కాదని ఆరోపించిన వ్యక్తి శిశుపాలుడు. అలా ప్రయాణం కొనసాగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.